హలో ఎవ్రీవన్, ఈ లెహంగా చాలా మందికి నచ్చింది, కామెంట్స్ కూడా పెట్టారు. చాలా థ్యాంక్స్ అండి. ఈమెవి చాలా లెహంగాస్ ఉన్నాయి, స్టిచ్ చేశాక మీరు షేర్ చేస్తాననేసి చెప్పాను కదా. ఇప్పుడు అన్ని స్టిచ్చింగ్ అయిపోయిందండి, అందుకే డైలీ వీడియో పెట్టడం చాలా కష్టమైపోయింది. ఈ లెహంగా అయిపోయాక కస్టమర్ తీసుకెళ్ళిపోయారు. తర్వాత ట్రెడిషనల్ వేర్ ఒకటి స్టిచ్ చేసి ఇచ్చాను. ఇదండి, ఇది వచ్చేసి శారీ ఇచ్చారు. ఈ శారీలో నేను తనకి స్కర్ట్ కుట్టాను, వాళ్ళ పాపకి కుట్టాను, అండ్ బ్లౌజ్ కుట్టాను. ఇలా బ్లౌజ్ కూడా డిజైన్ చేశాను. వాళ్ళ పాపది నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేశాను. ఇది వచ్చేసి శారీ మొత్తం వచ్చేసి స్కర్ట్ కుట్టాను ఈమెకి. బ్లౌజ్ వచ్చేసి పళ్ళు పార్ట్ ఈమెకి కుట్టాను. ఇటు సైడ్ ఫస్ట్ సైడ్ గ్రే కలర్ హ్యాష్ కలర్ వచ్చింది. ఆ హ్యాష్ కలర్ ఏమో వాళ్ళ పాపకి కుట్టాను. బ్లౌజ్ వచ్చేసి ఇట్లా మనకి శారీకి 2 సైడ్స్ బార్డర్ ఉంటుంది కదా, 1 సైడ్ బార్డర్ని యూజ్ చేసి పాపకి బ్లౌజ్ స్టిచ్ చేశాను. ఆ బ్లౌజ్ కూడా మీకు షేర్ చేస్తాను. ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ పెట్టి ఫ్రంట్ సైడ్ ఇలాంటి నెక్ పెట్టాను. చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఫ్రిల్స్ పెడితే కూడా చాలా నచ్చింది. ఐరన్ ప్లీట్స్ చేసినండి, ముడతపోయింది, మళ్ళీ ఐరన్ చేసి వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళకి ఇచ్చే ముందు చేద్దామనేసి మళ్ళీ అదంతా చేసేసాను. ఇది వచ్చేసి ఇంకా మనకి బ్లౌజెస్కి ఇలా బార్డర్స్ యూస్ చేసి ఫ్రంట్ నెక్ అయినా బ్యాక్ నెక్ అయినా హైలైట్ చేస్తే చాలా బాగుంటుంది. ఆ కస్టమర్స్ చెప్పినా చెప్పకపోయినా మనం కొంచెం నెక్కి ఇలాంటి బార్డర్స్ యూస్ చేసి పెడితే ఇప్పుడు అదే ఫ్యాషన్, అది వాళ్ళకి అర్థమయ్యే చెప్తే చాలా వరకు అన్ని లెహంగాస్కి బ్యాక్ సైడ్ స్క్వేర్ నెక్ పెట్టించుకున్నారు. అందుకంటే ముందు దానికి కూడా స్క్వేర్ నెక్ పెట్టాను, దీనికి కూడా స్క్వేర్ పెట్టాను. పాత ఓల్డ్ మోడల్లోనే మనకి బార్డర్స్ యూస్ చేస్తున్నారు కదా నెక్కి, అలానే నేను దీనికి కూడా యూస్ చేశాను. స్క్వేర్ నెక్ పెట్టి ఇలా బార్డర్ వేశాను. చాలా నచ్చింది దానికి. ట్రెడిషనల్గా అంటే నేను ట్రెడిషనల్గానే ఎక్స్పెక్ట్ చేశాను, చాలా బాగుంది అనేసి అన్నారు. ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసి బ్లౌజ్ పళ్ళు పాటు కదా, అసలు బాగుంటుందా లేదా అనేసి దాంట్లోనే ఉండే. ఇలా మనకి ప్రిన్సెస్ కట్లో ఫ్రంట్ ఇలా ఒక పార్ట్ని ఫ్రంట్కి వచ్చేలాగా పెట్టేసి ఒక డిజైన్ని, సైడ్కి వచ్చే డిజైన్ని వేరే డిజైన్ యూస్ చేసే వరకు చాలా నచ్చింది తనకి. అలా ఎలా వచ్చిందని మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడుగుతారండి. అయితే మనం కటింగ్ చేసే ముందే ఫ్రంట్ పార్ట్లో ఈ పార్ట్లో ఇలా వస్తే బాగుంటుంది అని ఆలోచించి ఫస్ట్ మనం కటింగ్ చేస్తే ఆ పార్ట్లో అదే వస్తుంది. మనకి ప్రిన్సెస్ కట్ వచ్చేసి ఎప్పుడు షార్ప్ ఫ్రంట్ సైడ్ మిడిల్లో వచ్చేటట్టు చూసుకోవాలి ప్రిన్సెస్ కట్ ఈ పీసెస్ అనేది. అది మాత్రం మీరు అబ్జర్వ్ చేసేయండి. ఇది పళ్ళు పార్ట్లో మిడిల్లో తీసుకున్నాను కాబట్టి మనకి ఫ్రంట్ పార్ట్లో మిడిల్లో కూడా మనకి జాయింట్ వచ్చింది. అయితే మనకి ఎప్పుడైనా మిడిల్లో మనకి ఏమైనా జాయింట్ ప్రిన్సెస్ కట్లో వస్తే అది మనకి కనిపించకుండా చెస్ట్ వరకు కుట్టు చిన్న కుట్టు వేసేసి పైన కూడా ఒక స్టిచ్ వేసేస్తే ఐరన్ చేసేసామనుకో అక్కడ ఒక జాయింట్ ఉందనేది కనిపించదండి. అది మీరు ఆ టిప్ని మీరు యూస్ చేసుకోండి. అలానే మనకి ఐరన్ ప్లీట్స్ ఒకసారి ఐరన్ చేశాక ఇలా ఉండిపోతుంది కాబట్టి నెక్స్ట్ టైం మనం ఐరన్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.